సో మరి మంత్రా 2 ఇట్స్ అవైటెడ్ మూవీ డెఫినెట్ గా. మంత్రా చూసావా నువ్వు? ఎస్, 2007లో డిసెంబర్ 14న రిలీజ్ అయింది. డేట్ కూడా మర్చిపోలేదు, ఎందుకంటే బాగా భయపడ్డావుగా. ఆడియో రిలీజ్ మంత్రా 2 అలా ఏమన్నా ఫీల్ అవుతారేమో అని నేను చెప్తున్నాను. మేము అలా కాదమ్మా, మేము చాలా కూల్ గా చాలా బిందాస్ గా ఉంటాం. ఈ ఎండాకాలంలో చల్లటి సాయంత్రం, ఎండాకాలంలో చల్లటి సాయంత్రం. అవును, సో ఇక్కడ చూస్తున్న వాళ్ళతో పాటుగా వనితా టీవీలో చూస్తున్న వాళ్ళకి కూడా స్పెషల్ గా హాయ్. సో మరి ఆడియో లాంచ్ జరగబోతోంది. మరి ఏ పని మొదలెట్టే ముందైనా విఘ్నేశ్వరుని తలుచుకుంటాము, విఘ్నాలు లేకుండా ఉండాలి అని. బయటకు వచ్చేటప్పుడు ఒకసారి అలా హాయ్ చెప్పేసి గాడ్ కి బయటకు వస్తారు కదా. సో ఇప్పుడు కూడా గాడ్ ఇక్కడికి రాబోతున్నారు, గాడ్ ని మనం ప్రేస్ చేయబోతున్నాం. అదే, అందుకే మీరు ప్రశాంతంగా, అసలు ఈ రోజు భయం అనేదే ఉండదు ఆడియో లాంచ్ లో. ఈ మూవీతో సతీష్ గారు దర్శకుడు పరిచయం అవుతున్నారు. అండ్ సునీల్ కశ్యప్ ఈ రోజు మన హీరో అయిన ఈ సూపర్ మ్యూజిక్ అందించారు. కాసేపట్లో అది ఎలాగో చూడబోతున్నాం. సో మంత్రా 2 హుర్రే. యాక్చువల్లీ బార్గి, నువ్వు ఎప్పుడైనా దయ్యాన్ని చూసావా? దయ్యం ఉందా అసలు? చాలా మందికి డౌట్, నీలాగే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఉందా లేదా. మంత్రా సినిమా చూసినప్పుడు అది దయ్యం. మీరేమనుకుంటున్నారు, ఉందనా లేదనా ఏమనుకుంటారు? బాగి కిందకు వస్తాడు, అడుగుతాడు, ఎవరైనా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఉందా ఉందా చేయొద్దండి. ఉందా? దయ్యం లేదా? లేదు, మా వాళ్ళందరూ చాలా డేర్. దయ్యం లేదండి. ఓకే, దయ్యం ఉందా లేదా? మీరేమంటున్నారు? ఉందా? ఒక్కడు ఉందంటే మాత్రం 99% లేదు అంతే. అదే లేదు, ఫిక్స్. సరే, రెడీగా ఉండు. మంత్రా సినిమా చూశాక దయ్యం ఉందా లేదా అన్నది డిసైడ్ అవుతుంది. దానికంటే ముందు ఫుల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది మూవీ. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ? ఎగ్జాక్ట్లీ, ఎక్కడ వెతికితే కనబడదు. దా, నాతో లైవ్ చేస్తున్నావు, ఇంతకంటే ఎక్కువ నీకేం కావాలి? కానీ ఎంత క్లూ ఇచ్చినా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ రా. ఎవరు చెప్పారు దయ్యాలు భూతాలు లేవని? దయ్యాలు భూతాలు ఉన్నాయి, తిరుగుతున్నాయి. దయ్యాలు భూతాలు లేవు అని వాళ్ళు అన్నారండి. ఎవరు చెప్పారు? మీరు చెప్పారా? ఎవరు చెప్పారో చెప్పండి. ఇక్కడ దయ్యాలు భూతాలు తిరుగుతున్నాయి. ఆ భూతాన్ని వెతుక్కుంటూ నేను గాలిలో తేలుకుంటూ వచ్చాను. అదిగో భూతం. నువ్వు ఎక్కడికి పోలేవు. ఎస్, ఈ గాలిలో భూతం తిరుగుతుంది, నాకు మాత్రమే కనిపిస్తున్నది. ఆ భూతాన్ని పట్టుకోవడానికి నేను వచ్చాను. ఓం ఆరోగ్య మంత్ర, ఆయుష్ మంత్ర. దాన్ని పిలుస్తున్నారా? కామెడీ మంత్ర. మంత్రం చదివేటప్పుడు కామెడీ చేయొద్దు, పటాపట్టి వెళ్ళిపోద్ది. హర్రర్ మంత్ర, టెర్రర్ మంత్ర, టెంపర్ మంత్ర. ఏంటబ్బా సినిమా పేర్లు చెప్తున్నాడు ఈయన? ఇన్ని మంత్రాలు వచ్చేస్తాయేమండి? మీరు 10-15 చెప్పారు, అన్ని వస్తాయి. ఏం చెప్పమంటావయ్యా? ఇక్కడ ఎంత మంది ఉండేసరికి ఎన్ని మంత్రాలు చదివినా దయ్యం భయపడుతూ అక్కడెక్కడ తిరుగుతున్నది. అందుకే ఈ దయ్యాన్ని పట్టుకోవాలంటే నేను ఒక పని చేస్తాను. ఏం చేస్తారు? ఏంటంటే ఈ దయ్యం ప్రతి ఒక్కరి చెయ్యి మారుకుంటూ వెళ్తున్నది. అందుకే నేను మంత్రం చదివినప్పుడు మీ చేతిలోకి రాకుండా ఉండాలంటే మీరు ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ఓకేనా? నేను మంత్రం చదివినప్పుడు మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే? ఓకే అనండి బాబు. లేదంటే ఓకేనా? మిమ్మల్ని అందరినీ కాపాడడానికి మంత్రం చదువుతున్నానండి. ఓకే, రెడీయా? ఓం చప్పట్లు కొట్టండి గట్టిగా. మీ దగ్గరికి భూతం రాదు. ఓం మంత్రం కూడా చెప్పాలంట. రాలేదు. దెయ్యం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది, నాకు దొరకట్లే. ఇప్పుడు చూడండి, గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. దెయ్యం వస్తుంది. ఎక్కడున్నావు భూతమా? రావే, రా. లైట్స్ ఆఫ్ చేస్తే వస్తుంది అనుకుంటా. ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి. లైట్స్ దీని సంగతి చెప్తా. ఎక్కడ దయ్యమా? రావే. ఎక్కడ ఎక్కడా ఎక్కడా? రా, నీకోసమే వచ్చాను సైతాన్. రా. సైతాన్ వస్తుంది, గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ దగ్గరికి రాదు. సైతాన్, నా అభిమానుల దగ్గరికి వెళ్ళొద్దు. రా ప్లీజ్, వెళ్ళవద్దు. రా. వామ్మో, ఎంత బాగున్నారు. బాగి బాగి స్టేజ్ మీదకి రాదు కదా. శ్యామలా గారు చాలా ఇష్టం. అక్కడే శ్యామలా గారి దగ్గరికి వెళ్ళాలి కదా. నీకు శ్యామలా గారు నచ్చారు కదా, అక్కడే ఉండొచ్చు కదా. మీరేమి భయపడకండి. లైట్ చేయండి, దయ్యాన్ని లైట్ లో చూద్దాం.
ఏమండి ఆ. అశ్విని గారు ఆ. మీరేమి భయపడకండి, భార్గవ్ గారు మీరేం భయపడకండి. సో మంత్ర 2 ఈరోజు ఆడియో లాంచ్ అవుతుంది, అతి త్వరలో సినిమా రిలీజ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ని నేను వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నా. నీకంటే ముందు నేనే ఇన్వైట్ చేద్దాం అనుకున్నా, నా సర్ప్రైజ్ తూచి దొబ్బేశాడు. సో యాక్చువల్లీ మేమిద్దరు ఇప్పుడు అసోసియేట్ అయ్యి బాగా కొలాబరేట్ అయ్యి ఇద్దరం డిసైడ్ చేసుకొని we would like to invite ఢిల్లీ రాజేశ్వరి గారు సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మా ప్రొడ్యూసర్ శౌరి రెడ్డి గారిని వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నా ప్లీజ్ సార్. శౌరి రెడ్డి గారు మన ఢిల్లీ రాజేశ్వరి గారికి బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాము. ఓకే, హలో మేడం, ఎలా ఉన్నారు? ఓకే, సో మీరు ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. మరి మంత్ర అనేది ఒక ఎక్స్క్లూజివ్ మూవీ, అంటే స్పెషల్లీ మేల్ డామినేటెడ్ సిటీ, మేల్ డామినేటెడ్ కంట్రీ మూవీస్ అన్నీ అవుతున్నాయి. బట్ చార్మి హ్యాస్ ప్రూవ్డ్ అర్ సెల్ఫ్. మరి అందులో లేడీస్కి క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంది, ఫస్ట్ మూవీ నుంచి చూసాము. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండి? ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మాతో కూడా షేర్ చేసుకోండి. మంత్ర 2 అన్నది నాకు తెలిసి చాలా 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 థ్రిల్లింగ్ సినిమా అవుతుంది. నా క్యారెక్టర్ కూడా చాలా రోజుల తర్వాత ఒక సాటిస్ఫైడ్ క్యారెక్టర్ నేను చేశాను. కానీ ఇప్పుడే చెప్పేస్తే దాని థ్రిల్ ఉండదు. సో అంటే మొత్తం చెప్పొద్దు, ఊరిస్తూ అలా 4 మాటలు చెప్పేసి ఊరించి వెళ్ళిపోండి. యా, యాజ్ ఇట్ ఈస్ నేను తనికెళ్ళ భరణి గారి వైఫ్ క్యారెక్టరు. మీరు ఊహించుకోవచ్చు ఆయన నాది కాంబినేషన్ ఉంటే కామెడీ ఎట్లా ఉంటుందో. ఓకే, సో మరి సందీప్ అండ్ డాన్స్ గ్రూప్ రాబోయే ముందు అందరూ చాలా ఆడియో లాంచ్లు వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, అన్ని రొటీన్గా జరుగుతాయి. మా సినిమా గొప్పగా ఉంటుంది, మా సినిమా ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. బట్ మంత్ర 2 సినిమాకి వచ్చే వరకు అంత చేంజ్ అయిపోయింది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మన హోర్డింగ్స్ ట్రైలర్స్ చూసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి భార్గవ్. అండ్ ఇంత బ్యూటిఫుల్ సినిమా రావడానికి మెయిన్ ప్రొడ్యూసర్స్ కారణం. వీ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, శౌరి రెడ్డి గారు అండ్ యాదగిరి రెడ్డి గారు, అండ్ కో ప్రొడ్యూసర్స్ రవితేజ గారు అండ్ సురేష్ గారు, శ్రీకాంత్ గారు. మన ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఆయన చిన్న సినిమాలతో సూపర్ హిట్ తొందరగా సినిమాలు రిలీజ్ చేస్తూ బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. అలాగే సో మిమ్మల్ని సగౌరవంగా స్వాగతిస్తున్నాము. మరి రామ్ సత్యనారాయణ గారికి వెల్కమ్ చెప్పాల్సిందిగా మా ప్రొడ్యూసర్ యాదగిరి రెడ్డి గారిని అండ్ బోనాల్ శ్రీకాంత్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నా ప్లీజ్ సార్. ఈ సినిమాలో 3 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఈ సినిమా ఓపెనింగ్ నేను వచ్చాను, మళ్ళీ వీళ్ళ ఆడియో ఫంక్షన్ వస్తున్నాను. ఈ సినిమా మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఒకటి, మంత్ర సూపర్ హిట్, ఇది మంత్ర 2 కూడా అంత పెద్ద హిట్ అవుద్ది గ్యారంటీగా. రెండోది ఏంటంటే ఈవేళ మన చార్మి గారికి అన్ని లాంగ్వేజ్లోని కూడా మంచి మార్కెట్ ఉంది. మూడో విషయం, రేపు అతి త్వరలో జ్యోతిలక్ష్మి సినిమా వస్తుంది. దాని నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ చేస్తే అది ఇంకా పెద్ద హిట్ అవుద్ది. ఇవాల్టి మంత్ర 2 ఆడియో లాంచ్ ప్రెజెంట్ చేస్తున్న వాళ్ళు కూడా వీరే. సో మీరు జస్ట్ అట్లా నొక్కి ట్రైలర్ లాంచ్ అంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. చూస్తుంటే తేడాగా ఉంది సార్. ఎక్కడికి వెళ్తున్నావు విజయ్? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అండ్ నెక్స్ట్ సెకండ్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాము. మరి సెకండ్ ట్రైలర్ లాంచ్ చేయడానికి కరణం ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అలాగే మా ప్రొడ్యూసర్స్ శౌరి రెడ్డి గారు, యాదగిరి రెడ్డి గారు వెల్కమ్ వారిని స్వాగతించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ది ఎండ్ సినిమా హీరో గారిని కూడా, సుధీర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ది ఎండ్ సినిమా డైరెక్టర్ రాహుల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో రవితేజ అండ్ శ్రీకాంత్ గారు బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తారు. లాంచ్ అని చెప్పండి, ట్రైలర్ లాంచ్. యు హ్యావ్ ఎనీ ప్రాబ్లం? ఏంటి సైలెన్స్? నన్ను చంపాలనుకుంటున్నా. మంత్ర మీద హత్యా ప్రయత్నం జరిగింది. చంపేస్తాను, నీకు కూడా చంపేస్తాను. You have any
ఎనీ ప్రాబ్లం? ఏంటి సైలెన్స్? నన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు? మంత్ర మీద హత్యా ప్రయత్నం జరిగింది. చంపేస్తాను. నీకు కూడా చంపేస్తాను. బ్యూటిఫుల్ గర్ల్ హాస్ అరైవ్డ్. మంత్ర సినిమాతో మనందరికి మంత్రం వేసేసిన బ్యూటిఫుల్ చామి ఇస్ హియర్. అండ్ ఈ అందగత్తె ఎంత చక్కగా చీర కట్టుకొని బ్యూటిఫుల్ గా వచ్చారు. సో వి వెల్కమ్ యూ చామి గారు విత్ warm hearts and welcome. అందరికీ నమస్కారం అండి. వెరీ హ్యాపీ హియర్. ఇది నా తెలుగు ఫస్ట్ ఫిలిం యాజ్ అ హీరో అండ్ చార్మి గారితో చేయటం వెరీ వండర్ఫుల్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే మంత్ర ఇస్ ద బిగ్ హిట్. ఆ ఫిలిం వచ్చి నేను చెన్నైలో చూశాను ఆ ఫిలిం. సో మా ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది బికాజ్ హారర్ ఫిల్మ్స్ అంటే ట్రెండ్ సెట్ చేశారన్నమాట. సో ఆ ఫిలింని ఆ ఫిలిం నాకు రావడానికి కారణం కేఎస్ రామారావు గారి దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళ ఆఫీస్లో తిరుపాల్ గారు అని చెప్పి ఒక ఆయన ఉంటే ఇలాగ ఫిలిం డిస్కషన్ జరుగుతుంది కదా, ఇలాగ మంత్ర 2 ఒకటి దే లుకింగ్ ఫర్ ఎ హీరో అంటే గార్నియర్ యాడ్ చూసారన్నమాట. నాది చూసి చెప్పారు ఇలాగా చార్మి గారు చేస్తున్నారు, సో వై కాంట్ యూ డూ ఇలా మంచి కథ అంతా బాగుందని చెప్పి దాన్ని డైరెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఆయన వచ్చారు, ఫుల్ స్టోరీ నరేట్ చేశారు, చాలా బాగుంది. అండ్ స్పెషల్లీ ఏంటంటే అండి అన్ని హారర్ ఫిల్మ్స్ వచ్చి ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది, బట్ ఈ ఫిల్మ్లో చార్మి ద బిగ్ ట్విస్ట్ మాట. సో సినిమా చూసి మీకు అర్థమవుతుంది. అండ్ మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో సాంగ్ వచ్చి ఫిల్మ్ చార్మి గారు నిన్నే చూసా యాక్చువల్లీ. సో ఇట్ సాంగ్ వచ్చి సూపర్గా ఉంది. మంత్ర సాంగ్ కన్నా ఈ సాంగ్ ఇంకా పెద్ద హిట్ అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అండ్ మీ సపోర్ట్ మాకు ఉండాలి. అండ్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ అండ్ మీ సపోర్ట్ నాకు ఉండాలని చెప్పి ఐ ప్రే టు ద గాడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు. అంటే నేను పుట్టి పెరిగింది అమలాపురం అండి, ఈస్ట్ గోదావరి. పెరిగింది చెన్నై. సో చదువుకున్నది కాలేజ్ అంతా చెన్నై. సో అది. సో మొత్తానికి మా తెలుగు అబ్బాయి చక్కగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ మన మంత్ర 2 థియేటర్ లాంచ్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తుందా ఈ సినిమా, ఎప్పుడు వెయిటింగ్లో ఉన్నాము. ఫస్ట్ పాటలు రిలీజ్ అయ్యాక అంటే తినబోయే ముందు రుచులు ఎందుకు అని మేము ఎక్కువ ఎగ్జాస్టెడ్ ఏం చేయడం లేదు. సో మరి నెక్స్ట్ ట్రైలర్ లాంచ్కి ఢిల్లీ రాజేశ్వరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఇవాళ ఈ అద్భుతమైన మ్యూజిక్ లాంచ్ని చేయబోతున్నాము. మన అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. ఆ మూమెంట్ రానే వస్తోంది, కొంచెం టైం ఉంది ఇంకా. మరి మంత్ర 2 ఆడియోని మొత్తం స్పాన్సర్ చేస్తున్న వారు శ్రేయా మీడియా, అలాగే ఇవాళ ఈవెంట్ని స్పాన్సర్ చేస్తున్న వారు వీడియోకాన్ స్మార్ట్ ఫోన్. మరి వీడియోకాన్ స్మార్ట్ ఫోన్ క్రియేటివ్ హెడ్ రఫీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో నెక్స్ట్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి. సో లెట్స్ వెల్కమ్ రవి గారు అండ్ రఫీ గారు. We have a Videocon smartphone here. And thank you so much, sir. మీరు ముగ్గురు కలిసి చక్కగా ఇలా దీన్ని ప్రెస్ చేసి మీరు థియేటర్ లాంచ్ అయితే అయిపోతుంది. On Friday, March 9th, at 7:20 p.m., one of the most shocking and twisted incidents ever recorded. ఖచ్చితంగా ఈ ఇంట్లో మనం కాకుండా ఇంకెవరో ఉన్నారు సార్. మిగిలిన మనం కూడా తెల్లవారేలోగా చూస్తాం సార్, కన్ఫర్మ్. నన్నెవరో చంపాలనుకుంటున్నారు. వెంటనే ఇంట్లోంచి మనం బయటపడాలి. Wow. On Friday, March 9th, at 7:20 p.m., one of the most shocking and twisted incidents ever recorded.
ఖచ్చితంగా ఈ ఇంట్లో మనం కాకుండా ఇంకెవరో ఉన్నారు సార్. మిగిలిన మనం కూడా తెల్లవారిలోగా చూస్తాం సార్, కన్ఫర్మ్. నన్నెవరో చంపాలనుకుంటున్నారు. వెంటనే ఇంట్లోంచి మనం బయటపడాలి. సరే, మరి ఈ ఆడియో లాంచ్లో అంటే మంత్ర 2లో లిరిక్స్ అందించారు భాస్కర్ భట్ల గారు. సో ఆయన ఇక్కడ ఉన్నారు. సో భాస్కర్ భట్ల గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. చాలా రైటర్స్కి 4 పాటలు ఉంటాయి, 5 పాటలు ఉంటాయి, వాటిలో ఒక్కొక్క పాట ఒక్కొక్కరు రాస్తారు. అలాంటిది ఈ సినిమాలో ఉన్న ఒక పాట అది నేను రాయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దాని మీదే ఫోకస్ అంతా ఉంటుంది. అలాంటి పాటకి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సో అలాగా కష్టపడి ఇష్టపడి రాసిన పాట. మంత్రాలో ఆ పాట ఎంత పాపులర్ అయిందో మహామహా అంతకంటే మంచి పాపులర్ అవుతుంది. యాక్చువల్గా దీన్ని మేము జ్యోతిలక్ష్మి సిట్టింగ్స్కి వెళ్ళినప్పుడు పూరి గారితో సునీల్ మేము ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఈ ట్యూనుని జగన్ గారికి వినిపించడం జరిగింది. సునీల్ చార్మింగ్ గర్ల్ చార్మి, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ మ్యామ్. తన అందంతో పాటు అభినయంతో కూడా అందరినీ ఆకట్టుకున్న అందగత్తె, మనందరికీ ఎంతో ఇష్టమైన బ్యూటిఫుల్ హీరోయిన్ చార్మి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మంత్ర సినిమాతో మనందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. మరొక్కసారి మనందరినీ అలా స్టాండ్ స్టిల్ లో ఉంచడానికి మంత్ర 2తో రాబోతున్నారు. A very warm welcome to you beautiful lady. మంత్ర రిలీజ్ అయిన తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. చాలా సినిమాలు చేశాను కూడా. చాలామంది నా దగ్గర వచ్చి అంటే నేను ఎన్నిసార్లు నో, ఇలాంటి సినిమా వద్దు, కొత్త కథ, కొత్త టైప్ ఆఫ్ జానర్ చేద్దాం అని చెప్పినా కూడా చాలామంది స్టోరీస్ తీసుకొచ్చి నా దగ్గర వచ్చి లేదు మీరే చేయాలని చెప్పి అలాంటి చాలా సినిమాలు చేశాను. మంగళ వచ్చింది, కొన్ని హిట్స్ అయినాయి, కొన్ని ఫ్లాప్స్ అయినాయి. మంత్ర 2 టైటిల్ పెట్టి సినిమా తీయాలి, మీతోనే తీయాలి అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ తీసుకొచ్చారు. ఆ స్టోరీస్ని మంత్ర 2 టైటిల్ పెట్టి అఫీషియల్గా కొని మీతోనే చేయాలి అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మంత్ర లాంటి సినిమాకి నాకు నంది అవార్డ్ ఫస్ట్ టైం బెస్ట్ యాక్ట్రెస్గా రావడం, అంత పెద్ద సోలో హిట్ రావడం. ఈ సాంగ్ ఐ వాంట్ టు రిలీజ్ ఫ్రమ్ మై మదర్స్ హ్యాండ్ బికాస్ విషింగ్ హర్ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. సుర్జీత్ కౌర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం సగౌరవంగా. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది డయాస్ మ్యామ్. I request everyone, let my mom launch Tara Boom Boom song please. Okay. అమ్మా ప్లీజ్ ఇది మీరు టచ్ చేసి జస్ట్ బూమ్ బూమ్ సాంగ్ అని చెప్పండి. మొత్తం సినిమా యూనిట్ అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ద మూమెంట్ హ్యాస్ అరైవ్డ్. సో సిడీ లాంచ్ జరుగుతుంది. మన బ్యూటిఫుల్ చార్మి గారు అలాగే వాళ్ళ మదర్ గారు ఇవాల్టి మంత్ర 2 ఆడియో సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయింది. అండ్ సునీల్ కశ్యప్ గారు, వేర్ ఆర్ యు? యా, ఈజ్ హి దేర్? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా మంత్ర 2 సక్సెస్ కావాలని మనం అందరం